హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అజియోలో ఎలా తక్కువ కాస్ట్కి పర్చేజ్ చేయాలో చూపిస్తాను చూడండి. అంతకంటే మీరు ముందు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకైతే ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే, మీరైతే ఎప్పటికైనా కానీ ఒక కార్ట్లో అనేది ఒకటి ప్రైస్ హైగా ఉండేది యాడ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఆవాస అనే బ్రాండ్ కానీ ఫ్యూజన్ కానీ అవి ఏ ఒక్కటండి ఒక 700-800 అలా పెట్టుకోండి. కార్డులోకి యాడ్ చేసి పెట్టుకోండి ఫస్టే. మీరు ఇలా ముందు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బెనిఫిట్, ఇప్పుడు ముందే ఒకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి తొందరగా మనము ఆర్డర్ చేసుకోవచ్చు. అవి కాక ఇవి 180 అయితే కుర్తీసు మనకు తొందరగా స్టాక్ అవుట్ అవుతాయండి. మనమైతే ఇవి మిడ్ నైట్లో కానీ ఎప్పుడు మనం అవైలబుల్లో ఉంటే అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు కావాలంటే ఇంకా చెక్ చేసుకోవాలి, తప్పదు. సో నేనైతే ఇప్పుడు హైయెస్ట్ది ఒకటి యాడ్ చేస్తున్నాను. మీరైతే ఇది ముందే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఎందుకు ఎలా యాడ్ చేయాలి అని చెప్తున్నానంటే, మనకి 1000 అబోవ్ బిల్ చేయాలి. ఇప్పుడు మనకు ఒకటే కుర్తీ కావాలనుకోండి, మనకు 1000 అది కాదు కదా. సో అందుకని నేను హైయెస్ట్ది ఒకటి పెట్టుకోండి అని చెప్తున్నాను. చేసే ట్రిక్ అయితే అదేనండి. కన్ఫర్మ్గా ఒకటి యాడ్ చేసి పెట్టుకుంటాను ముందే హైయెస్ట్ది. అప్పుడు మరి స్టాక్లోకి వచ్చినవి 180 చేసుకుంటే పర్లేదండి. ముందే యాడ్ చేసుకోవడం వల్ల మనం లోయెస్ట్ది తొందరగా యాడ్ చేసేసి మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ లోయెస్ట్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆవాస సెలెక్ట్ చేసుకున్నానండి నేను. ఇక్కడ మరీ ఫ్యూజన్ కూడా సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బ్రాండ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం క్లిక్ చేసి సియాహి కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనము ఇవన్నీ ఎలా అంటే అలా చూపిస్తాయి. మనకు లెగ్గిన్స్ చూపిస్తాయి, చున్నీస్ అన్నీ చూపిస్తాయండి. ఇప్పుడు మనం లో పెట్టుకున్నాం కాబట్టి చున్నీస్ చూపిస్తాయి, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉన్నది చున్నీసే కాబట్టి అది చున్నీసే చూపిస్తాయి. కానీ మనకు ఓన్లీ కుర్తీస్ అండ్ కుర్తాస్ కావాలి కాబట్టి ఇక్కడ మూమెంట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనం కుర్తా సెట్టు, కుర్తాసు అవి సెలెక్ట్ చేసుకొని మనం అప్లై ఫిల్టర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు నేను లో టు ఫస్ట్ పెట్టుకున్నా కాబట్టి లో టు ఫస్ట్ పెట్టుకుంటే మనకు లోయెస్ట్ది కనిపిస్తాయండి. ఇక్కడ నా సైజ్ ఎస్ ఉంది, ఎస్ యాడ్ చేశాను బ్యాగ్లోకి. ఎస్ యాడ్ చేసి ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇలా చూస్తే మనకి మొత్తం కనిపిస్తాయండి ఏవి లోగా ఉన్నాయో మనకి, అండ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇప్పుడు రేటింగ్తో సహా చూపిస్తున్నారు. ముందైతే రేటింగ్ అయితే లేదు, ఇప్పుడు రేటింగ్ వచ్చింది. ఇక్కడ మనం చాలామంది పర్చేజ్ చేశారనుకోండి, సేలింగ్ ఫాస్ట్ అని పడుతుంది, చాలామంది పర్చేజ్ చేస్తున్నారు అనేసి. ఇక్కడ నేను సైజు ఇలా మనకు ఒక 4 కానీ 5 కానీ అలా యాడ్ చేయాలి. మనకు లోగా ఉన్నవి అనే కాదు, కొన్ని యాడ్ చేయాలి. మనకు ఇలా మనకి యాడ్ చేయడం వల్ల మనకి డెలివరీ ఛార్జెస్ తగ్గుతుంది. మనం 180 ఒక్కటే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ 25 కాదు, ఒక 99 డెలివరీ ఛార్జెస్ అండ్ కన్వీనియన్స్ ఫీజ్ 29. వాటికి ఎంత అవుతుందంటే మనకి 400 అలా పడుతుంది ఒక్కో టాపు. సో మనం ఒక 4 కానీ 5 కానీ యాడ్ చేసుకుంటే చాలా తక్కువ పడతాయి కాస్ట్. మనకు 180 రూపీస్వి వితిన్ మినిట్లో అయిపోతాయండి స్టాకు. సో మీరు కొంచెం తొందరగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి జీన్స్ యాడ్ చేసినాను, అది అయిపోయింది. ఇక్కడ నేను అప్లై కూపన్స్ అప్లై చేయాలంటే ఒకటి కూడా లేదు, ఎందుకంటే 970 నేను చేశాను బిల్లు. సో నాకైతే అప్లై కూపన్ అవ్వలేదు. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, ముందు స్టెప్లో ఒకటి యాడ్ చేయాలి అనేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఏదో ఒకటి యాడ్ చేయాలి హైయెస్ట్గా ఉన్నవి. ఇవి మనం తొందరగా చేసుకోవాలి. ఇంత నిదానంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి అనేసి నేను చెప్తున్నాను. ఇవి నిదానంగా నేను ఇది యాడ్ చేస్తున్నాను. సైజ్ అయితే ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. నేను ఇది ఎలాగో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కార్ట్లోకి వెళ్ళి ఇక్కడ 7 లెఫ్ట్ 1 లెఫ్ట్ అని పడుతున్నాయి కదా, ఇవి తొందరగా అయిపోతున్నాయి అనేసి. సో మీరు కూడా తొందరగా చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లై కూపన్ క్లిక్ చేశాను. ఇంకొకసారి మీకు అర్థం కాలేదనేసి అర్థం అవ్వదు అనేసి నేను ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ రిమూవ్ ఉంది కదా, రిమూవ్ చేసేసి సెలెక్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏది హైయెస్ట్ ఉంటే అది ట్రెండ్స్ అనే కాదండి, మనం కాస్ట్ ఏది హైయెస్ట్ ఉంటే అది అప్లై చేసుకోవాలి. అప్లై క్లిక్ చేస్తే అది 200 అప్లై అవుతుంది. మనం నెక్స్ట్ ఇక్కడ రిలయన్స్ పాయింట్స్ ఉంటే రిలయన్స్ పాయింట్స్ కూడా మనం అక్కడ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు రిలయన్స్ పాయింట్స్ దగ్గర. ఇక్కడ ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.